నెల రోజులకు పైగా ఉత్కంఠ రేపిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్లో రికార్డు మెజారిటీతో బీజేపీ వరుసగా 7వ సారి అధికారంలోకి వచ్చింది. గత రికార్డులను బద్దలు కొడుతూ 6 మెజారిటీ సాధించి అనితర సాధ్యమైన రికార్డును నమోదు చేసింది బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని తానే చేసిన ప్రచారం కమలం పార్టీకి ఘన విజయం సాధించి పెట్టింది. 3 నెలలుగా ప్రతి వారం 1-2 రోజులు గుజరాత్ పర్యటనకు వెళ్లారు మోదీ. వేలాది కోట్ల ప్రాజెక్టులలో కొన్నింటికి శంకుస్థాపన చేశారు, మరికొన్నింటిని ప్రారంభించారు. 2017లో అత్యవసర మెజారిటీతో గట్టెక్కిన సందర్భాన్ని ఆనాటి వైఫల్యాలను బేరీజు వేసుకుని కమలం నేతలు వ్యూహరచన చేశారు. దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి తాము అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లను గెలుచుకున్నారు. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో ఇప్పుడు 157 మంది కమలం పార్టీ సభ్యులే ఉండబోతున్నారు. ఢిల్లీ, పంజాబ్లో ఊట్ చేసిన చీపురు గుర్తుతో గుజరాత్ను కైవసం చేసుకునేందుకు బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చూపిన ఉచితాలకు గుజరాతీలు పడిపోలేదు. దాంతో ఆ పార్టీకి సింగిల్ డిజిట్ 5 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో 12% ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చడం కాంగ్రెస్ పార్టీకి అసనిపాతమైంది. దాంతో కాంగ్రెస్ పార్టీ కేవలం 16 సీట్లకు పరిమితమైంది. 2017లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లలో గెలుపొందగా ఈసారి ఆ పుణ్యమా అని ఆ పార్టీ 16 సీట్లకు పడిపోయింది. దేశం దశను దిశను మారుస్తున్న తమ రాష్ట్ర నేత నరేంద్ర మోదీకి అండగా నిలవాలన్న సంకల్పం గుజరాతీల్లో ప్రబలంగా కనిపించింది. దాంతో ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా కమలానిదే విజయమని తేలింది.